పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చననే మాట నమ్మదగినది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఇందు నిమిత్తమే నేను వచ్చానన్నాడు. ఆయన సేవలు చేయించుకోవడానికి రాలేదన్నాడు. మార్కు సువార్త 10:45 మీరు చూస్తే, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా, అంటే వీళ్ళు నరకం తప్పించుకోవడానికి అయ్యే ఫీజు ఖరీదుగా నా ప్రాణమునివ్వడానికి వచ్చానన్నాడు. యేసు ప్రభు వారు పుట్టారంటే యజ్ఞ పశువు పుట్టాడు. దాన్ని గేలి చేయకూడదు. వేదాన్ని గేలి చేసినట్టే. అసలు దేవుడంటే యజ్ఞమైన వాడే అని వేదములో పుష్కలమైన సాక్ష్యం ఉంది. 4 వేదాలలోనూ దేవునికి ఉన్నటువంటి బిరుదులు, నామధేయాలు 39 నామధేయాలు సేకరించి దాశరథి రంగాచార్య గారు రాశారు. ఉపోద్ఘాతంలో 39 పేర్లు. సత్యం హి ప్రజాపతి, పితరః ప్రజాపతి, అపరిమితో హి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, శబ్దం వై ప్రజాపతి. ప్రజాపతి అంటే శబ్దం, ప్రజాపతి అంటే సత్యం, ప్రజాపతి అంటే అన్నం. యేసుప్రభు వారు అన్నారు, జీవాహారమును నేనే, అన్నమే ప్రజాపతి. అంటే మన ఇంట్లో వండుకునే అన్నం కాదు. అన్నము లేకపోతే మనం ఎలా చచ్చిపోతామో, ప్రజాపతి లేకపోతే మనం అలాగే నాశనమైపోతామని అర్థం. అన్నం ఎంత అవసరమో ఆయన మనకు అంత అవసరమని అర్థం. ఇవన్నీ చెబుతూ ప్రజాపతిర్ మహాన్ దేవాః, ప్రజాపతిర్ బంధువు, అన్ని చుట్టరికాలు ఆయనేనట. తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నయ్య, స్నేహితుడు అన్నీ ఆయనే. తరువాత యజ్ఞ ప్రజాపతి అన్నాడు. యజ్ఞమైన వాడే ప్రజాపతి. ఇంతకుముందు చెప్పాను కదా, శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 31వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. అనేక ఆటంకములను అధిగమించి నేను ఈ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. అతడే ఆదిత్యుడు, అతడే శబ్దము, అతడే బలము, అతడే జలము, అతడే వీర్యము, అతడే సర్వము. ఇతనిని మించి అవతరించిన వాడెవడు లేడు. ఎవడయ్యా అంటే అతడే యజ్ఞమైన వాడు. భూమధ్యపురములో పుట్టి యజ్ఞమైన వాడు తప్ప ఇంకొక అవతారమే లేదని శుక్ల యజుర్వేదం చెప్పింది. ఇదిగో ఈ పుస్తకంలో నేను రెఫరెన్స్తో సహా రాసి 11 సంవత్సరాలైంది. ఆ శ్లోకం, ఆ మంత్రం అక్కడ లేదు అని చెప్పిన పండితుడు ఇప్పటిదాకా లేడు. అక్కడ ఆ మ్యాటర్ రాయబడి ఉందని కూడా నాకు చెప్పిన వాడెవడు? ఎవరో మామూలు మనిషి కాదు, మహాపండితులు, అక్షర వాచస్పతి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ బహుభాషా కోవిదుడైనటువంటి దాశరథి రంగాచార్యుల